వెస్ట్ బెంగాల్ రాత మారుస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తామన్నాడు బీజేపీ చీఫ్ అమిత్ షా. మమతా బెనర్జీ ఇలాకాలా తిరిగిన అమిత్ షా అక్కడ కనీసం సౌలతులు లేవని గరమాయిండు. వచ్చే ఎన్నికలలో వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుసుడు ఖాయమన్నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. కోల్కతాలో మీడియాతోటి మాట్లాడిన అమిత్ షా కమ్యూనిస్టులు పోయి తృణమూల్ సర్కార్ వచ్చినా జనం బతుకులు మారలేదన్నాడు. ఇన్నేళ్లల్లా ఒక్క కంపెనీ కూడా పెట్టలేదని, బాంబుల కంపెనీలు మాత్రం మస్తుగా తయారైనాయన్నాడు. దొంగ నోట్లు కుప్పలు కుప్పలుగా తయారైతున్నా మమత పట్టించుకుంటలేదన్నాడు. బీజేపీ గెలిచిన కాడల్లా అభివృద్ధి ఉరుకులు పెడుతుందన్న అమిత్ షా 2019లో బెంగాల్ జనం బీజేపీనే గెలిపిస్తారన్నాడు. जहां भारतीय जनता पार्टी की सरकार आई वहां विकास हुआ है, वो राज्य आगे बढ़ गया है. जिनके पास काला धन था उनको दिक्कतें आती, हवाई चंपल पहनने वालों को क्यों चिंता हुई भाई? ये किसके खिलाफ था? जाली नोट का व्यापार करने वाले के खिलाफ था. टैक्स भरे बगैर का पैसा जिसके घर में गड्डियां बनकर पड़ा था उनके लिए था. नरेंद्र भाई ने एक ही परिवर्तन से देश में आमूल चूर परिवर्तन लाया है और वो सारी धनराशि आज बैंकों में जमा हो गई है. మమతా బెనర్జీకి బీజేపీ ఫోబియా పట్టుకుందన్న అమిత్ షా నారదా స్కామ్ లా కుట్రలు చేసి టీఎంసీ లీడర్లను ఇరికిచ్చిన మనుడు కరెక్ట్ కాదన్నాడు. లంచం తీసుకోగా టీవీలు చూపించినాయని ఇది దునియాల అందరికీ తెలుసన్నాడు. वो हमारे नेता खूबसूरत है इसलिए वोट नहीं मिलते हैं भाई. हमारा परफॉर्मेंस अच्छा है इसलिए देश की जनता भारतीय जनता पार्टी को चुनती है. जब गवर्नेंस के बारे में कहा जाता था रिफॉर्म्स होने चाहिए, रिफॉर्म्स, हमने वो व्याख्या को बदला है. हम रिफॉर्म्स में नहीं मानते हैं, हम ट्रांसफॉर्मेशन में मानते हैं, आमूल चूर परिवर्तन बदलाव में मानते हैं और वो कर हमने दिखा. అంతకుముందే మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్లో తిరిగిండు అమిత్ షా. లాక్ గేట్ బస్తీల కార్యకర్తలతోటి మాట్లాడిండు. దేశంలోనే ఎక్కువ మంది కార్యకర్తలున్నది బీజేపీలనే అని చెప్పిన అమిత్ షా అందరికీ న్యాయం జరగాలన్నదే మోడీ లక్ష్యమన్నాడు. जो विश्व की सबसे बड़ी पार्टी है, 11 करोड़ सदस्य इस पार्टी, जिस पार्टी की देश में 13 सरकारें हैं, नरेंद्र मोदी के नेतृत्व में 13 सरकारें चल रही. అటెన్క భవానీపూర్లో ఉన్న ఓ స్లమ్ ఏరియాల గల్లీ గల్లీ తిరిగిండు అమిత్ షా. సందులల్లా తిరుక్కుంటా జనాలను వల్కరించిండు. మోడీ పైసలిచ్చినా మమత ఖర్చు పెడతలేదని, తాగనీకి నీళ్లు, లేడీస్ కు టాయిలెట్లే లేవన్నారు బీజేపీ లీడర్లు.